హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాన్న చనిపోయి 9 నెలలకు పైగానే అవుతుంది. నాన్న నిలమాసకానికి వెళ్ళినప్పుడు అమ్మని చూడటం తప్పితే మళ్ళీ వెళ్ళి అమ్మని చూసింది లేదు. ఎప్పుడు వెళ్ళాలన్నా ఏదో ఒక పని. పైగా ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్ళేవాళ్ళే. అమ్మ దగ్గర ఓ 2 రోజులు ఉండి రావాలంటే అబ్బా అస్సలు కుదరటం లేదు. ఈ శనివారం రోహిత్ ఎలాగూ ఆఫీస్కి లీవ్ పెడతానాడు కదా. పిల్లల బాధ్యత ఆయనకు అప్పగించి వెళ్ళి అమ్మని చూసి రావాలి. లేదు లేదు, ఈసారి ఎలాగైనా అమ్మను ఒప్పించి నా వెంట తీసుకురావాలి. అంత పెద్ద ఇంట్లో అమ్మ ఒకతే ఎలా ఉంటుందో ఏమో తలుచుకుంటూనే బాధగా ఉంది. నాన్న పోయి ఉంటుందేని అమ్మని కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు నన్ను అక్కులు చేర్చుకోకపోతారా అని అమ్మ ధైర్యం తెచ్చుకున్నా అన్నయ్యలిద్దరూ అమ్మని తమ వెంట తీసుకెళ్ళటం కుదరదు అని చెప్పినప్పుడు అమ్మ మనసు ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు తీసుకెళ్ళకపోతే ఏంటి, నేను చూసుకుంటాను, నాతో రామ్మా అంటే అందుకు అమ్మ ఒప్పుకోలేదు. నేనెవరికీ భారం కాదలుచుకోలేదు. బ్రతికున్న రోజులు ఇలాగే ఉంటాను. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకమ్మా అంది అమ్మ. ఎంత నచ్చ చెప్పినా అమ్మ వినకపోవడంతో అమ్మకి తోడుగా శాంతమ్మ సహాయంగా ఉందనే ధైర్యంతో వచ్చేశాను. కానీ అమ్మనిలా ఒంటరిగా వదిలేసి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈసారైనా అమ్మ నాతో రావడానికి ఒప్పుకుంటే బాగుండు. తనకి నేను ఒంటరిదాన్ని అనే భావన లేకుండా నా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ అమ్మ హాయిగా ఉండొచ్చు అనుకుంటూ అమృత తన గతాన్ని గుర్తు చేసుకుంది. అమృత తల్లిదండ్రులు వసుంధర, పార్థసారథులు. వాళ్ళకి ముగ్గురు సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. పార్థసారథి, వసుంధర ఇద్దరు వేరు వేరు ఊళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లుగా పనిచేసేవారు. పార్థసారథి తన తల్లిదండ్రులకు ఒకడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు తన దగ్గరే ఉండేవారు. అత్తగారు, మామగారు ఉండటంతో వసుంధర తన ముగ్గురి పిల్లలను చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళడం అంత కష్టమైన పనిలా అనిపించలేదు. తమ పిల్లలందరికీ బాగా చదివించాలనుకున్నారు వసుంధర, పార్థసారథి దంపతులు. అలా తమ కొడుకులు అజయ్, విజయ్ని ఇంజనీరింగ్ చదివించారు. కూతురు అమృత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేసింది. అజయ్ది ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఎంఎస్ చేయడం కోసం అమెరికాకి వెళ్ళి అది పూర్తయిన వెంటనే అక్కడే ఉద్యోగం రావడంతో అమెరికాలోనే స్థిరపడిపోయాడు. విజయ్ బెంగళూరులోని ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. అమృత హైదరాబాద్లోని ఒక కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తుంది. పిల్లలందరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డాక వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపిస్తే ఇక మా బాధ్యత తీరిపోతుందనుకుని అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు. తాము కూడా ఉద్యోగస్తులే కావడంతో సెలవులు దొరికినప్పుడు వీలుని బట్టి పిల్లలు తమ దగ్గరికి రావడమో లేదా వసుంధర దంపతులే పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తుండమో జరిగేది. అలా కొంతకాలం గడిచి అందరికీ పిల్లలు పుట్టారు. ఈలోగా పార్థసారథి, వసుంధర కూడా రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నారు. ఎప్పుడైనా పిల్లల్ని చూడాలనిపించి బుద్ధి పెడితే తామే పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజులు ఉండి తిరిగి ఊరికి వచ్చేవాళ్ళు. వసుంధర, పార్థసారథి దంపతులకు ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమంలో పాల్గొనడం, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల చదువులకి ఆర్థికంగా తమ వంతు సహాయాన్ని అందించడం, ఓల్డేజ్ హోమ్లో ఉండే వృద్ధులను నెలకొకసారైనా వెళ్ళి పలకరించి పండ్లు, బట్టలు పంచడం లాంటివి చేయటం అలవాటుగా చేసుకున్నారు. పిల్లలంతా ఉద్యోగాలు స్థిరపడి వృత్తి బాధ్యత నుండి వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యాక తమ ఎక్కువ సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. అలా కొంతకాలం బాగానే గడిచాక ఓ రోజున ఉన్నట్టుండి పార్థసారథికి గుండెపోటు రావడంతో వసుంధర భర్తని హాస్పిటల్లో చేర్పించింది. పార్థసారథి పరీక్షించి ట్రీట్మెంట్ మొదలుపెట్టేలోపే మరోసారి గుండెపోటు తీవ్రంగా రావడంతో పార్థసారథి కన్నుమూశాడు. భర్త ఇక లేని విషయాన్ని వసుంధర తట్టుకోలేకపోయింది. తండ్రి మరణవార్త విని బెంగళూరులో ఉంటున్న విజయ్, హైదరాబాద్లో ఉంటున్న అమృత వెంటనే బయలుదేరి వచ్చారు.
అజయ్ అమెరికాలో ఉంటున్న కారణంగా తండ్రి అంత్యక్రియల సమయానికి రాలనని, ఆ ఏర్పాట్లన్నీ తమనే కానిచ్చేవని విజయ్కి చెప్పడంతో విజయే తండ్రికి తలకొరు పెట్టి అంత్యక్రియలను పూర్తి చేశాడు. అజయ్ భార్య పిల్లని తీసుకురాకుండానే ఒక్కడే తండ్రి దశదిన కర్మ ముందు రోజు ఇల్లు చేరుకున్నాడు. పార్థసారథి దశదిన కర్మలు పూర్తయి అందుకొచ్చిన బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయాక అమృత తన ఇద్దరు అన్నయ్యలలో తలనీకి మీదటి ఎవరు చూడబోతున్నారనే ప్రస్తావన తీసుకొచ్చింది. పెద్దనయ్య, ఉద్యోగరీత్యా మనమందరం వేరు వేరు ఊళ్ళలో అమ్మకి దూరంగా ఉంటున్నాం. ఇంతకాలం అంటే అమ్మకి తోడుగా నాన్న, నాన్నకి తోడుగా అమ్మ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచించే అవసరం రాలేదు. ఇప్పుడు నాన్న లేడు, మరి అమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్మ బాధ్యతని ఎవరు తీసుకుంటారు? అడిగింది అమృత. అందుకు అజయ్ ఇప్పటికిప్పుడు అమ్మని అమెరికాకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అమ్మని నా వెంట తీసుకెళ్ళడం కుదరని పని. ఈసారి వచ్చినప్పుడు చూస్తానులే, మరో 2 రోజుల్లో నేను అమెరికాకి వెళ్ళిపోవాలి అన్నాడు. తన అన్న అజయ్ తల్లి బాధ్యత నేను తీసుకున్నట్లుగా చేతులు దులుపుకోవడంతో ఏదో మొక్కుబడిగా సరేలే, అమ్మ నేనే తీసుకెళ్తాను. ఇంతకీ అసలు అమ్మ ఈ ఊరు వదిలి అంత దూరం వస్తుందో లేదో అన్నాడు అయిష్టంగా విజయ్. కొడుకులు ఇద్దరి మాటలు విన్న వసుంధర, నేనేం మీతో రాను, కానీ మీరు అనవసరంగా నా ఉంచి కంగారు పడకండి, నేను ఇక్కడే ఉంటాను అంది వసుంధర. అందుకు అమృత, అదేంటమ్మా, అజయ్ అన్నయ్య అంటే నేను అమెరికాకి తీసుకెళ్ళడం కోసం ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు చేయడం కుదరదు కాబట్టి అలా అన్నాడు. మరి విజయ్ అన్నయ్య దగ్గరికైనా వెళ్ళొచ్చు కదమ్మా అడిగింది. చెల్లెలు బలవంతం చేయడం చూసి తల్లి ఎక్కడ తన దగ్గరికి రావడానికి ఒప్పుకుంటుందోనని అమృత, ఇంతకాలం ఉన్న ఈ ఊరిని వాతావరణాన్ని వదిలి అమ్మ ఎలా వస్తుంది? మన బాధంతా అమ్మ ఒకతే ఎలా ఉంటుందనే కదా. పోనీ అమ్మ, నువ్వు ఒక పని చేయకూడదు? నువ్వు మా దగ్గరికి రాలేక ఇక్కడే ఒంటరిగా ఉండే కంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ నీ వయసు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి నీకు చాలా కాలక్షేపంగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావనే బాధ కూడా మాకున్నది కదా అన్నాడు విజయ్. చిన్న కొడుకు మాటలకి వసుంధర ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండటంతో తన చిన్నని మాటలకి తల్లి మనసు నొచ్చుకుందని గమనించిన అమృత ఆ విషయంలో అంతకు మించి మాట్లాడి తల్లి మనసును మరింత బాధపడటం ఇష్టం లేక ఆ ప్రస్తావన తప్పించాలని మాట మార్చి, అన్నయ్య, వంట వాళ్ళకి టెంటో సామలకి డబ్బులు ఇచ్చావా? ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సిందా అడిగింది. అందుకు అజయ్ విజయ్, అందరికీ ఇచ్చేసాను అమృత, మేము వచ్చి ఇప్పటికే దగ్గరగా 15 రోజులు కావస్తుంది. వెళ్ళాలి, ఇంతకంటే ఆఫీస్లో లీవ్ ఇవ్వటం కుదరదు. పిల్లలకు కూడా పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఏమంటావమ్మా అడిగాడు. అందుకు వసుంధర, సరేరా, నా కోసం మీ పనులన్నీ మానుకొని ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటారు? ఎప్పటికైనా నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందే కదా అంది. తల్లి అన్న మాటలకు అమృత కనిపించింది. నిజంగా అమ్మ ఇలా ఎప్పటికీ ఒంటరిగా ఉండాల్సిందేనా? అన్నయ్యలను చూస్తే అమ్మని వాళ్ళతో తీసుకెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ బలవంతం చేసి అమ్మని వాళ్ళతో పంపించినా రేపు అమ్మని కష్టపెట్టకుండా చూస్తారనే నమ్మకం ఏముంది? అంతకుముందే అన్నాడు కదా విజయ్ అన్నయ్య, నాతో రావటం కన్నా నీకు ఓల్డేజ్ హోమ్ బాగుంటుందని. దాన్ని బట్టే అర్థమవుతుంది కదా అమ్మని వాళ్ళు తీసుకెళ్ళేలా లేరని. వాళ్ళు తీసుకెళ్ళకుంటే ఏంటి, అమ్మ నేను తీసుకెళ్తాను. ఇదంతా అన్నయ్యల ముందు ఇప్పుడు మాట్లాడటం ఎందుకు? రేపు అన్నయ్యలు ఇద్దరు ఎలాగో వెళ్ళిపోతామంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మని అడుగుతానులే అనుకుంటా అమృత. అలా ఆ మరుసటి రోజు అజయ్ అమెరికాకి విజయ్ వెళ్ళిన తర్వాత అమృత తల్లిని అడిగింది. నువ్వు నాతో వచ్చేయమ్మా, నాన్నకి అలా అయినందుకు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగావు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? అలాంటప్పుడు ఇంట్లో ఒంటరిగా ఎలా వదిలేయగలనమ్మా అడిగింది అమృత. అందుకు వసుంధర, నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోక అమృత, నేను ఎవరికి భారంగా ఉండాలనుకోవట్లేదు అంది వసుంధర. నన్ను నవమాసాలు మోసి కనిపించ నిన్ను నాకు భారమని ఎలా అనుకుంటానమ్మా అంది అమృత. చెప్పాను కదా అమృత, నేను ఒంటరిగా ఉండగలనని. నాకు తోడుగా శాంతం ఉండగా నా గురించి ఎందుకంత కంగారు? అనవసరంగా నువ్వు కంగారు పడి
నన్ను కంగారు పెట్టకమ్మా అంది వసుంధర. తను ఎంత చెప్పినా తల్లి తనతో రావటానికి ఒప్పుకోకపోవడంతో అమృత కూడా ఆ మరుసటి రోజు పిల్లలను తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. తండ్రి నెల మాసకానికి వెళ్ళినప్పుడే తల్లిని చూడటం తప్పితే మళ్ళీ వెళ్ళలేదు. అక్కడక్కడ ఒంటరిగా ఉండే వృద్ధులు పడే బాధల నుంచి విని తల్లి పరిస్థితిని తలుచుకుని కంగారు పడేది అమృత. అలా ఓ రోజు తన కొలీగ్ శ్రావణి చెప్పిన విషయం గుర్తొచ్చింది. తల్లి ఈసారైనా ఇలాగైనా ఒప్పించి తన వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రావణి తల్లి 2 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేస్తే కొడుకు లేని కారణంగా శ్రావణి తండ్రి సుబ్రహ్మణ్యం ఊళ్ళో ఒంటరిగా ఉంటున్నాడు. అలా ఓ రోజు స్నానానికని వెళ్ళి కాలు జారి కింద పడిపోయాడు. సహాయాన్ని అందించే వాళ్ళు సమయానికి ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వరకు పడిన చోట అలాగే ఉండి నరకం అనుభవించాడట. ఆ విషయం విని అమృతకి కంగారు మొదలైంది. అమ్మో, అమ్మకు కూడా ఒకవేళ అలాంటిది ఏదైనా జరగడానికి జరిగితే నేను భరించలేను. అందుకే వెంటనే అమ్మని తనతో తీసుకురావాలనుకుని నిర్ణయించుకుంది. ఇంతలో పిల్లలు చేసినంత పెద్ద శబ్దానికి ఉలిక్కిపడి అమృత గత నుండి తేరుకుంది. ఆ మరుసటి రోజు అమృత భర్తకి ఏదో పని ఉండటంతో సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. పిల్లల బాధ్యతను భర్తకు అప్పించి తల్లి దగ్గరికి బయలుదేరింది అమృత. కూతురు రావటం గమనించిన వసుంధర, అమ్మ అమృత, ఇదేనా రావటం? ఎలా ఉన్నావు? అవును, ఒక్కదానివే వచ్చావు. అల్లుడు పిల్లలు రాలేదమ్మా అడిగింది. లేదమ్మా, పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి. వాళ్ళని మీ అల్లుడికి అప్పగించి నేను ఒక్కదాన్ని వచ్చాను అంది. ఇంతలో ఇంట్లో ఎవరో ఒక ఆవిడ తిరుగుతూ కనిపించడంతో, ఆవిడెవరమ్మా? శాంతమ్మ పనిలోకి రావట్లేదా అడిగింది. అందుకు వసుంధర, చాచా, ఆవిడ పనావిడ కాదమ్మా అంది. మరి ఇంకెవరమ్మా? తను మన బంధువులా అడిగింది అమృత. అందుకు వసుంధర, ఆవిడది ఇంచుమించు నాలాంటి పరిస్థితే. అలాంటి ఇంకా కొంతమంది కూడా ఇక్కడే మన ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్నారని కూతుర్ని ఒకప్పుడు ఇంటి వెనకాల ఉండే ఖాళీ స్థలంలోకి తీసుకెళ్ళింది. తన పుట్టింట్లో వచ్చిన మార్పులకి అమృత ఒకసారిగా షాక్ అయింది. ఏంటమ్మా ఇదంతా? మన ఇల్లంతా ఇలా మారిపోయిందేంటి అడిగింది అమృత. నీకు తెలుసు కదా అమృత, మీ నాన్న ఉన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళని. ఇప్పుడు బయటికి వెళ్ళి అలాంటి పనులు చేసేంత ఓపిక నాకు లేదమ్మా. అలాగని మీ నాన్న నుంచి వచ్చిన అలవాటుని మార్చుకోలేకపోయాను. మీ నాన్న చనిపోయిన 2 నెలలకి నాకు ఈ ఆలోచన వచ్చింది. మీ నాన్నకి నాకు ఈ ఇల్లంటే ప్రాణం. ఎప్పుడూ మేము ఈ ఇంటిని ఇల్లులో కాకుండా దేవాలయంలా భావించాం. అలాంటి దేవాలయాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాను. పిల్లలేని తల్లిదండ్రులకు పిల్లలుండి కూడా వాళ్ళ ఆదరణకి నోచుకున్న అలాంటి ఎంతోమందికి ఇక్కడ ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకుని మన ఇంటి వెనకాలి ఖాళీ స్థలంలో ఇలా ఏర్పాటు చేయించానమ్మా. ఇందులో ఉండేవాళ్ళు డబ్బు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పిల్లలేని వాళ్ళు కాదు. అందరికీ అన్నీ ఉండి కూడా ఏమీ లేని వాళ్ళలా ఇలా ఒక చోట చేరారు. కారణం కేవలం తల్లిదండ్రులు తమ పిల్లల ఆదరణకు దూరం అవటమే. అలాంటి వాళ్ళలో కొంతమందికైనా ఆశ్రయం కల్పించాలని ఇలా నిర్ణయం తీసుకున్నాను అమృత. వాళ్ళ మధ్య ఉన్నందుకు నేను ఒంటరిగా ఉన్నానన్న భావన కలగటం లేదు. నా కారణంగా మరో 10 మందికి సహాయం చేయగలుగుతున్నానని తృప్తిగా ఉందమ్మా అమృత అంది వసుంధర. ఇంతకాలంగా ఈ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? కనీసం అన్నయ్యలతోనైనా చెప్పావా అడిగింది అమృత. నీకు చెప్తే ఈ వయసులో ఇవన్నీ ఎందుకమ్మా? వద్దని నాతో వచ్చేవని నన్ను బలవంత పెడతావు. అందుకే నీతో చెప్పలేదు అమృత. ఇక మీ అన్నయ్యలకి నా గురించి ఎలాంటి పట్టింపు లేనప్పుడు వాళ్ళకి ఈ విషయం చెప్పడం నాకంత అవసరం అనిపించలేదు. ఈ ఇంటిని మీ నాన్న నేను మా కష్టార్జితంలో నిర్మించుకున్నదే. అయినా మీ నాన్నగారు బ్రతికున్నప్పుడే ఈ ఇంటిని నా పేరుని రాశాడు. అంటే దీని మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి కదా. నా తర్వాత కూడా ఈ ఇంటిని ఓల్డేజ్ హోమ్లా కొనసాగించాలని వీల్నామా రాశాను. కనీసం పోతూ పోతూ ఓ నలుగురికి సహాయం చేసిన తను అవుతానని ఈ నిర్ణయం తీసుకున్నాను అంది వసుంధర. తల్లిని ఒప్పించి తనతో తీసుకెళ్ళడానికి వచ్చిన అమృతకి తల్లి చేసిన పని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండి, అమ్మా, నీ కడుపున పుట్టిన 3 పిల్లలు మేము ఉండి కూడా
నువ్వు ఎవరూ లేని అనాథలా వీళ్ళందరి మధ్య బ్రతకడం ఏంటమ్మా అడిగింది అమృత. నాకు తోడుగా వీళ్ళంతా ఉండి కూడా నేను ఎందుకు అనాథనవుతాను అమృత. ఇంకా నా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి నలుగురికి సహాయపడగలుగుతున్నాను. అలా లేని రోజు వీళ్ళందరూ నాకు సహాయంగా ఉండరా చెప్పు. వీళ్ళందరినీ ఇలా చూశాక కూడా ఈ తల్లి గురించి నీకు కంగారుగా ఉందా అమృత అడిగింది వసుంధర. అందుకు అమృత, లేదమ్మా, ఇప్పుడు నీ గురించి నాకు ఎటువంటి కంగారు లేదు. ఏ వయసులో కూడా నలుగురికి సహాయపడగలగాలనే నీలాంటి మంచి మనసున్న మనిషికి కూతురుగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని ఓ 2 రోజులు తల్లితో గడిపి అమృత తిరిగి తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.